ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుమల టాక్స్. నేను మీ లక్ష్మీ పూజిత. తిరుమల యొక్క డైలీ అప్డేట్స్కి స్వాగతం అండి. తిరుమల దర్శనానికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో మరియు వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వగలరు. వాటి యొక్క లింక్ అనేది ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మరియు కామెంట్ సెక్షన్లో అయితే ఇవ్వటం జరిగింది. ఈ వీడియోలో ఈరోజు తిరుమల దర్శనం యొక్క వివరాలను గురించి, అలాగే వైకుంఠ ఏకాదశి దర్శనం టికెట్ల గురించి టీటీడీ వారి నుంచి ముఖ్యమైన సమాచారం అయితే వచ్చిందండి. వాటి యొక్క పూర్తి వివరాలను గురించి, అలాగే భక్తులు అడిగే కొన్ని ముఖ్యమైన దర్శనానికి సంబంధించిన సందేహాలు, వాటి సమాధానాలను గురించి కూడా తెలుసుకుందామండి. కనుక వీడియోని చివరి వరకు చూడండి. ముందుగా నిన్న అంటే నవంబర్ 28వ తేదీన తిరుమలలో స్వామివారిని మొత్తం 56,952 మంది భక్తులైతే దర్శనం చేసుకున్నారు. అందులో స్వామివారికి మొత్తం 21,714 మంది భక్తులు తలనీలాలనైతే సమర్పించారండి. నిన్నటి రోజున తిరుమలలోని శ్రీవారి హుండీ యొక్క ఆదాయం అనేది 3,84,00,000 రూపాయలు. ఈరోజు కూడా ఎటువంటి దర్శనం టికెట్లు లేకుండా నేరుగా భక్తులనైతే ఫ్రీ దర్శనానికి అనుమతిస్తున్నారండి. ఇలా టికెట్స్ లేకుండా నేరుగా వెళ్ళే ఫ్రీ దర్శనానికి ఈరోజు దాదాపుగా 10 నుంచి 12 గంటల సమయం అనేది పడుతోంది. అలాగే తిరుపతిలో ఇచ్చే సర్వదర్శనం టికెట్లను తీసుకొని దర్శనానికి వెళ్ళే భక్తులకైతే దర్శనానికి 4 గంటల సమయం పడుతోంది. అలాగే 300 రూపాయల దర్శనం టికెట్లు కలిగి ఉన్న భక్తులకు మరియు 500 రూపాయల దర్శనం టికెట్లను కలిగి ఉన్న భక్తులకు దర్శనానికి 3 గంటల సమయం అనేది పడుతోంది. అలాగే ఈరోజు చిన్నపిల్లల సుపదం ఇన్ఫాంట్ దర్శనం అనేది ఉందండి. ఈరోజు ఇన్ఫాంట్ దర్శనానికి 1 గంట సమయం పడుతోంది. అలాగే విఐపి బ్రేక్ దర్శనం టికెట్లు కలిగి ఉన్న భక్తులకు కూడా దర్శనానికి 1 గంట సమయం అనేది పడుతోంది. దీన్ని బట్టి ఈరోజు తిరుమల కొండపైన భక్తుల యొక్క రద్దీ అనేది సాధారణంగా కొనసాగుతోందండి. అంటే మరీ ఎక్కువగానూ లేదు, మరీ తక్కువగానూ లేదు. భక్తుల యొక్క రద్దీ అనేది మధ్యమంగా సాధారణంగా కొనసాగుతోంది. అయితే భక్తుల యొక్క రద్దీ సాధారణంగానే ఉంది కాబట్టి ఈరోజు కూడా అందరూ తిరుమల వచ్చి స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు. ఇకపోతే 2025 జనవరి 10వ తేదీ నుంచి జనవరి 19వ తేదీ వరకు తిరుమల ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనం అనేది ఉంటుందండి. ఈ వైకుంఠ ద్వార దర్శనం గురించి టీటీడీ వారు చెప్పిన ముఖ్యమైన సమాచారం ఏంటంటే, జనవరి 10వ తేదీ నుంచి 19వ తేదీ వరకు అంటే ఈ 10 రోజులు కూడా విఐపి బ్రేక్ దర్శనాలను టీటీడీ వారు రద్దు చేశారండి. అలాగే ఈ 10 రోజులు కూడా చిన్నపిల్లల ఇన్ఫాంట్ దర్శనాన్ని మరియు సీనియర్ సిటిజన్స్ ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ దర్శనాన్ని, ఆర్మీ దర్శనాన్ని, అలాగే ఎన్ఆర్ఐ దర్శనాలను కూడా టీటీడీ వారు రద్దు చేయడం జరిగింది. అలాగే జనవరి 9వ తేదీ నుంచి 19వ తేదీ వరకు అంటే వైకుంఠ ద్వార దర్శనం జరుగుతున్న రోజులు కూడా అన్ని రకాలైన ఆర్జిత సేవలంటే కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ మొదలైన సేవలండి. ఈ ఆర్జిత సేవలను కూడా టీటీడీ వారు ఈ 10 రోజుల పాటు రద్దు చేయడం జరిగింది. అంటే ఈ వైకుంఠ ద్వారం తెరిచి ఉన్న 10 రోజులు కూడా టికెట్స్ లేకుండా నేరుగా వెళ్ళే ఫ్రీ దర్శనం మరియు తిరుపతిలో ఇచ్చే దర్శనం టికెట్స్ తీసుకొని వెళ్ళే సర్వదర్శనం, అలాగే 300 రూపాయల దర్శనం మాత్రమే అందుబాటులో ఉంటుందండి. భక్తులందరూ కూడా ఈ విషయాన్ని గమనించాలి. ఎక్కువ శాతం సామాన్య భక్తులకే వైకుంఠ ద్వార దర్శనం అవకాశాన్ని కల్పించాలన్న ఉద్దేశంతో టీటీడీ వారు మిగతా అన్ని రకాలైన ప్రత్యేక దర్శనాలను రద్దు చేస్తున్నట్లుగా తెలియజేశారండి. ఇక ఈ వైకుంఠ ద్వార దర్శనానికి సంబంధించిన 300 రూపాయల దర్శనం టికెట్లను ఇంకా ఆన్లైన్లో విడుదల చేయలేదండి. అయితే ఎప్పుడు విడుదల చేస్తారని చాలామంది భక్తులు అడుగుతున్నారు. దాదాపుగా అందరూ కూడా వైకుంఠ ద్వార దర్శనం టికెట్ల కోసమే వెయిట్ చేస్తున్నారండి. త్వరలోనే టీటీడీ వారు ఆన్లైన్లో వైకుంఠ ద్వార దర్శనానికి సంబంధించిన 300 రూపాయల దర్శనం టికెట్లను విడుదల చేస్తామని తెలియజేశారండి. అయితే కరెక్ట్గా ఎప్పుడు విడుదల చేస్తారనేది టీటీడీ వారి నుంచి ఇంకా సమాచారం అయితే రాలేదు. వచ్చిన వెంటనే అందరికంటే ముందుగా మన ఛానల్లో నేను మీకు తెలియజేస్తాను. అలాగే వైకుంఠ ఏకాదశికి కొద్ది రోజుల ముందు తిరుపతిలో కూడా కొన్ని కౌంటర్లను ఏర్పాట్లు చేసి వైకుంఠ ద్వార దర్శనం టికెట్లను ఉచితంగా టీటీడీ వారు కేటాయిస్తామని తెలియజేశారండి. అవి కూడా ఎక్కడ కరెక్ట్గా ఏ తేదీ నుంచి కేటాయిస్తామనేది టీటీడీ వారి నుంచి అప్డేట్ వచ్చిన వెంటనే నేను ముందుగా మన ఛానల్లో మీకు తెలియజేస్తాను. ఇక
కొందరు భక్తులు అడిగే శ్రీవారి దర్శనానికి సంబంధించిన సందేహాలను వాటి సమాధానాలను గురించి తెలుసుకుందాము. ఇవి అడిగిన వారికే కాకుండా దర్శనానికి వెళ్ళే ప్రతి ఒక్కరికి కూడా ఉపయోగపడతాయి. ఒక భక్తుడు, మేడం మాకు 300 రూపాయల టికెట్స్ ఉన్నాయి, దీని దర్శనం తొందరగా అవుతుందా? మాకు 1 year లోపు పాప కూడా ఉంది, సుపదం దర్శనం త్వరగా అవుతుందా? ప్లీజ్ రిప్లై అని అడిగారు. 300 రూపాయల దర్శనానికి 3 గంటల సమయం పడుతుందండి. మీకు సంవత్సరం లోపు ఉన్న బేబీస్ ఉన్నట్టయితే కనుక ఇన్ఫాంట్ దర్శనానికి కేవలం 1 గంట సమయం మాత్రమే పడుతుంది. మీకు 300 రూపాయల దర్శనం కంటే కూడా ఇన్ఫాంట్ దర్శనమే త్వరగా పూర్తవుతుంది. అలాగే మ్యామ్ మేము సాటర్డే వస్తాము, టికెట్స్ బుక్ చేయలేదు, మరి దర్శనానికి ఎన్ని గంటలు అవుతుంది అని అడిగారు. టికెట్స్ లేకుండా నేరుగా వెళ్ళే దర్శనానికి అయితే ప్రస్తుతానికి 10 నుంచి 12 గంటల సమయం పడుతుందండి. శని ఆదివారాలలో రద్దీ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇంకా ఎక్కువ సమయం అనేది పట్టే అవకాశం అయితే ఉంటుంది. అలాగే ఇంకొకరు, 60 ఏళ్ళు దాటిన సీనియర్స్కి దర్శనానికి ఎంత సమయం పడుతుంది, వాళ్ళు ఏ టికెట్స్ తీసుకోవాలి, ఎక్కడ ఇస్తారు అని అడిగారండి. 60 ఏళ్ళు దాటిన వారికి సపరేట్గా సీనియర్ సిటిజన్ దర్శన టికెట్లు ఇవ్వరండి. కేవలం 65 లేదా 65 ఏళ్ళు దాటిన వృద్ధులకు మాత్రమే సీనియర్ సిటిజన్ దర్శన టికెట్లను టీటీడీ వారు కేటాయిస్తారు. అవి కూడా ప్రతి నెల చివరి వారంలో ఆన్లైన్లో మాత్రమే ఈ సీనియర్ సిటిజన్ దర్శన టికెట్లను టీటీడీ వారు విడుదల చేస్తారు. 60 ఏళ్ళు దాటిన వారికైతే ఎటువంటి స్పెషల్ టికెట్స్ కూడా లేవండి. వాళ్ళు ఆన్లైన్లో ఏవైనా దర్శనం టికెట్లు బుక్ చేసుకోవాలి, లేదా తిరుపతిలో ఇచ్చే సర్వదర్శనం టికెట్లను తీసుకొని దర్శనానికి వెళ్ళొచ్చు. ఒకవేళ ఏ దర్శనం టికెట్లు తీసుకోలేకపోతే టికెట్స్ లేకుండా నేరుగా వెళ్ళే ఫ్రీ దర్శనానికైనా వెళ్ళొచ్చు. ఓం నమో వెంకటేశాయ. మీకు కూడా ఈ విధంగా ఏమైనా సందేహాలు ఉంటే ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయగలరు. నేను వాటికి ఖచ్చితంగా రిప్లై ఇవ్వడానికైతే ప్రయత్నిస్తాను. ఇవి ఇవాల్టి తిరుమల అప్డేట్స్. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయగలరు. ఓం నమో వెంకటేశాయ.